వావ్, వాట్ ఏ మ్యాచ్ ఇట్ వాస్. బ్యాటింగ్ రికార్డులన్నీ బద్దలయ్యాయి, బౌలర్ల హృదయాలు కూడా బద్దలయ్యి ముక్కలు చెక్కలయ్యాయి. 549 runs were scored in a single match, సింగిల్ T20 మ్యాచ్. అసలు T20స్లో ఇంతవరకు అన్ని స్థాయిలో కలిపి ఒక 13,000 మ్యాచ్లు జరుగుంటాయి. దాంట్లో ఇది హైయెస్ట్ స్కోర్, హైయెస్ట్ అగ్రిగేట్ ఆఫ్ రన్స్ 550 ఆల్మోస్ట్. సో బ్యాటర్లు బౌలర్లను ఊచకోత పోసారు, మ్యాసకర్ ఆఫ్ బౌలర్స్. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడుతుంటే ఇలాంటి రికార్డులన్నీ కూడా వచ్చే పరిస్థితే మనకు అనిపిస్తుంది. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సిక్సర్స్, 38 సిక్స్లు వచ్చాయి. ఇవాళ మార్నింగ్ నేను ఏ ఉద్దేశంతో పెట్టానో కానీ చిన్నస్వామిలో సిక్సర్ల వర్షం అని, నిజంగానే సిక్సర్ల వర్షం కురిసింది. 35 సిక్స్ల, ఎప్పుడు లేని సిక్స్లు, 35 సిక్స్లు వచ్చినాయి. అండ్ ఒక 39 బాల్ 100 వచ్చింది. 22 బాల్స్ 23 అట్లా 50s వచ్చినాయి, 2-3. సో ఇట్ వాజ్ బ్యాటథాన్ అంటే టూ మచ్ ఆఫ్ బ్యాటింగ్ అండ్ వెరీ లిటిల్ ఆఫ్ బౌలింగ్. మ్యాచ్లో 13 మంది బౌలర్లు బౌలింగ్ వేశారు. 13 మంది కూడా మోర్ దెన్ 10 runs per over ఇచ్చారు. సో బౌలింగ్ అనేది ఎంత దారుణమైన వ్యాపకం అనేది మరొకసారి ప్రూవ్ అయింది. ఈ ఐపీఎల్లో ప్రూవ్ అవుతున్నది, ముఖ్యంగా సన్ రైజర్స్ బ్యాటింగ్ చేస్తున్నాం. అదే సన్ రైజర్స్ క్యాప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా అన్నాడు, ఏంటి ఒక బౌలర్ క్యాప్టెన్కి ఏమనుకుంటున్నావు ఈ మ్యాచ్ గురించి అంటే, అభిష్ ఆల్వేస్ ఎ బ్యాటర్, నేను బ్యాట్స్మెన్ ఏంటి ఎంత బాగుండేది అనుకున్నాను. అంతే కదా, అలాంటి బ్యాటింగ్ నిజంగా సన్ రైజర్స్ కమిన్స్ మరొకసారి కుమ్మి పడేశారు. మామూలు బ్యాటింగ్ కాదు, ఎవరు 30కి తక్కువ చేయలేదు. అందరూ కూడా ఐ థింక్ 150 ఎంతో స్ట్రైక్ రేట్తో ఉన్న అభిషేక్ శర్మ వాజ్ ది లీస్ట్ స్ట్రైక్ రేట్గా అనిపిస్తుంది. సమాధ్ అయితే 320 స్ట్రైక్ రేట్తో అంత కొట్టాడు, 10 balls 37 runs కొట్టాడు, నాట్అవుట్. ఈవెన్ మార్క్రమ్ హ్యాడ్ ఏ గుడ్ స్ట్రైక్ రేట్. ఇంకా ట్రావిస్ హెడ్ క్లాసన్ గురించి చెప్పేదాన్ని 200+ స్ట్రైక్ రేట్. ట్రావిస్ హెడ్ 39 balls 100 బాధ పారేశాడు. క్లాసన్ 62 చేశాడు 200 స్ట్రైక్ రేట్తో. ఇద్దరు కలిసి సిక్సర్ల వర్షం కురిపించారు. బౌలర్ల మీద ఏమాత్రం కరుణ, జాలి, దయ ఏం లేకుండా అయిపోయింది. అలాంటి కైండ్ ఆఫ్ ఎ మ్యాచ్ దట్ ఇట్ వాస్. బట్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ వన్ మ్యాన్. మ్యాచ్ సన్ రైజర్స్ గెలిచి ఉండొచ్చు, కానీ హృదయాల్ని గెలుచుకున్నది మాత్రం దినేష్ కార్తిక్. 38 సంవత్సరాల వయసులో 35 balls 83 ఎంతో రన్స్ చేశాడు. వాట్ ఏ నాక్ ఇట్ వాస్, వాట్ ఏ ఫైట్. చివరిలో వచ్చి అతను ఓడిపోయే మ్యాచ్లో గెలుస్తామని చివరి దాకా పోరాడాడు. అవుట్ అయ్యే వరకు, పెనల్టీ ఓవర్లో అవుట్ అయ్యే వరకు అది పోరాడుతూనే ఉన్నాడు, సిక్స్లు కొడుతూనే ఉన్నాడు. ఇన్నోవేటివ్ షాట్స్ ప్రయోగిస్తున్నాడు. ఎక్కడ వేసిన వైడ్ లైన్ యార్కర్స్ చాలా యూస్ఫుల్గా కనిపిస్తాయి, కానీ అవి కూడా అతని ముందు పనిచేయదు. ఎందుకంటే అతను చాలా వెరైటీగా వాటిని ర్యాంప్ షాట్స్ కొడతాడు ఆఫ్ సైడ్లో. సో ఎలాంటి టాక్టిక్స్ అతని బ్యాటింగ్ ముందు, అతనుకున్న రేంజ్ ఆఫ్ షాట్స్, అతనుకున్న ఇన్నోవేషన్స్ ముందు పనిచేయవు. దినేష్ కార్తిక్ అట్ దిస్ ఏజ్ కామెంటేటర్గా నిన్న దాకా మన కామెంటరీ చెప్తూ ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తాడని తెలియదు, కానీ హస్ టేకెన్ బ్యాట్స్మెన్షిప్ టు నెక్స్ట్ లెవెల్. మిగతా వాళ్ళందరూ ఆడడం వేరే విషయం. ఆల్మోస్ట్ కెరియర్ ఫినిష్ అయిపోయింది. దిస్ కుడ్ బి లాస్ట్ ఇయర్ ఐపీఎల్ అనుకున్నప్పుడు అతను వచ్చి ఇలాంటి బ్యాటింగ్ చేయడం, చాలామంది ఆల్రెడీ అప్పుడే మన కామెంట్స్లో పెడుతున్నారు, వీ షుడ్ హ్యావ్ హిమ్ ఇన్ ద T20 వరల్డ్ కప్ స్క్వాడ్ అని. లాస్ట్ మ్యాచ్ ముంబైతో ఆడినప్పుడు రోహిత్ శర్మ సరదాగా కావాలని స్టంప్ మీద దగ్గరికి వచ్చి ఈజ్ హ్యావింగ్ వరల్డ్ కప్ ఇన్ హిజ్ మైండ్, వరల్డ్ కప్ ఖేల్రా అని చెప్పి అతను ఆట పట్టించడం కూడా మనం చూసాం. కానీ అది జోక్ కాదేమో, ఇట్ కుడ్ బి రియాలిటీ ది వే హీ హాస్ బిన్ బ్యాటింగ్. ఐ డోంట్ థింక్ సెలెక్టర్స్ విల్ గో బ్యాక్ అండ్ పిక్ హిమ్. ఎంతమంది చాలామంది యంగ్ వికెట్ కీపర్స్ ఉన్నారు మనకి, బట్ అలాంటి ఒక ఇంప్రెషన్ కలిగిస్తున్నారు. టెరిఫిక్ బ్యాటింగ్ బై దిస్ మ్యాన్ డీకే. యు వన్ ది హార్ట్స్, టేక్ ఎ బావ్ ఛాంపియన్ క్రికెటర్. ఎప్పటికీ అతని కెరీర్ ఎప్పుడు కూడా మనం ఫుల్ స్టాప్ అనుకునే టైంలో కామ కనిపిస్తూనే ఉంటుంది. వండర్ఫుల్. సో టాస్ గెలిచి డూప్లెసీ ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నాడు. హైండ్ సైడ్లో అది రాంగ్ డెసిషన్ అనిపించింది, ఎందుకంటే పిచ్ స్లో పిచ్, 2 pace ఏదో మాట్లాడాడు అతను. రాంగ్ రీడింగ్ ఆఫ్ ది పిచ్ ని సరిగ్గా పసిగట్టలేదు. డ్రైగా కనిపించింది పిచ్, అందరూ అదే డ్రై పిచ్ అన్నారు, కానీ
ఎప్పుడు చిన్నస్వామి పిచ్ మీరు ఎప్పుడు తక్కువగా అంచనా. నేను మార్నింగ్ అన్నాను 200 ఖచ్చితంగా క్రాస్ అవుతుంది. 200 ఏంటి, ఆల్మోస్ట్ 300 వచ్చినంత పని అయింది. 287 టు బి ఎగ్జాక్ట్. సో ఆ పిచ్ మీద ఫస్ట్ ఓవర్ నుంచి మనకు అర్థమైంది చాలా బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్. ఫస్ట్ బాల్ ఒకటి కాస్త డిఫెన్స్ ఆడాడు మన ట్రావిస్ హెడ్, అది తుఫాను ముందరి ప్రశాంతతగా మనం చెప్పుకోవాలి. ఆ తర్వాత ఎలా రెచ్చిపోయాడంటే మామూలుగా రెచ్చిపోలేదు, భయంకరంగా రెచ్చిపోయాడు. నేను గతంలో అన్నాను తను ఫోర్స్ కొడతారు, సిక్స్లు ఎక్కువ కొడతారు, సిక్స్లో అభిషేక్ అండ్ క్లాస్ని కొడతారు సార్, సిక్స్లో మోత మోగించేసాడు ట్రావిస్ హెడ్. ట్రావిస్ హెడ్ చాలా 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 అగ్రెసివ్గా ఎన్ని గుడ్ బాల్స్ కూడా బౌండరీలు కొడతాడు, ఎలాంటి ఫియర్ ఉండదు, బ్యాట్ ఊపుతూనే ఉంటాడు. ఆ పిచ్ మీద అలాంటి ట్రూ బౌన్స్ ఉండే పిచ్ మీద యూ కెన్ ఆల్వేస్ డూ దట్. ఆల్వేస్ ఎవ్వరు కూడా ఏ బౌలర్ కూడా అతని మీద ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయారు. సో ఇట్ వాస్ ట్రిమెండస్ బ్యాట్స్మెన్షిప్ ఫ్రమ్ దిస్ మ్యాన్. అండ్ అభిషేక్ శర్మ కూడా కొంత అతనికి సపోర్ట్ ఇచ్చాడు, కానీ మరొక పెద్ద షాట్ కొట్టుకు అవుతాడు. అండ్ వీళ్ళ పాజిటివ్ ఇంటెంట్ని మనం మెచ్చుకోవాలి. క్లాసన్ వాజ్ సెంట్ ఎట్ నెంబర్ 3. మార్క్రమ్ అంత బిగ్ హిటర్ కాదు, కానీ అలాంటి పిచ్ పైన మేబీ ప్యాట్ కమిన్స్ అండ్ వెటోరీ థాట్ దట్ క్లాసన్ ఈజ్ ద రైట్ మ్యాన్ అట్ నెంబర్ 3. అది క్లిక్ అయ్యింది. 62 రన్స్ చేశాడు 200+ స్ట్రైక్ రేట్తో. క్లాసన్ ఎర్లీగా పంపడం అనేది ఎంతో మేలైంది. మార్క్రమ్ కెన్ ప్రేవిన్ ఆఫ్టర్ ట్రావిస్ హెడ్ గాట్ అవుట్, సెంచరీ కంప్లీట్ చేసిన అవుట్ అయిన తర్వాత మార్క్రమ్ వచ్చాడు. మార్క్రమ్ కూడా హీ ఆల్సో బ్యాటెడ్ వెల్. లాస్ట్లో ఇంకా దిస్ మ్యాన్ సమాధ్ కూడా అద్దరు కొట్టేశారు. సో 287 దే వర్ ఏబుల్ టు పుట్ ఆన్ ద బోర్డ్. ఆర్సీబీ బౌలర్స్ కూడా వైట్ లైన్ యార్కర్స్ చాలా యూస్ఫుల్. అవి ఎందుకో నిన్న మనం చూసాం చెన్నై మ్యాచ్లో దాన్ని చాలా ఎఫెక్టివ్గా యూజ్ చేశారు చెన్నై బౌలర్స్. వైట్ యార్కర్స్ని ఎక్కువగా యూజ్ చేయలేదు, స్లోయర్ వన్స్ కూడా ఎక్కువగా. సిరాజ్ని పక్కన పెట్టారు, మ్యాక్స్వెల్ని పక్కన పెట్టారు. దే వర్ ట్రైయింగ్ టు హ్యావ్ ఫోకస్ ఆన్ బౌలింగ్. ఇద్దరు ఫారిన్ బౌలర్స్ ఫెర్గూసన్ని తీసుకొచ్చారు ఈ మ్యాచ్లో. సో అయినా సరే వాళ్ళ బౌలింగ్లో ఎలాంటి మార్పు కనబడలేదు. అందరూ ప్రతి బౌలర్ రావడం, పరుగులు సమర్పించుకోవడం, అలాగే అయింది. ఎలాంటి క్లూలెస్గా అనిపించింది బౌలింగ్, చాలా క్లూలెస్గా అనిపించింది. క్యాప్టెన్సీ కూడా చాలా ఫ్లాట్గా అనిపించింది. ఈవెన్ టాస్ టైంలోనే చాలా నీరసంగా కనిపించాడు ఫ్యాట్ డూప్లెసీ. తర్వాత కూడా అన్నాడు కాన్ఫిడెన్స్ పోయినప్పుడు ఇలాగే ఉంటుంది మా ఆట తీరు అన్నాడు. కాన్ఫిడెన్స్ లేదు ఆ టీంలో, వరుసగా 5వ డిఫీట్ వాళ్ళు. సో దే లుక్ డౌన్ అండ్ అవుట్ ఆన్ ద ఫీల్డ్. అండ్ బౌలింగ్లో ఎలాంటి స్ట్రింగ్ లేదు. ఈవెన్ సన్ రైజర్స్కి అలాంటి పరిస్థితి. నేను అందుకే మార్నింగ్ ఏదో నేను గట్ ఫీలింగ్తో చెప్పానని కాదు, సిక్సర్ల వర్షం ఎందుకు నేను తమ్నేల్ టైటిల్ పెట్టానంటే అది 6 సీటింగ్ రౌండ్. ఈ రెండు టీమ్స్లో బౌలింగ్లో ఆ పసలు లేని పరిస్థితి మనకు కనిపించింది. బట్ one bowler has stood out. In fact, 2 bowlers have stood out. That was Markande and Cummins. Cummins స్లోయర్ వన్స్ చాలా చక్కగా ఎగ్జిక్యూట్ చేస్తారు. స్లోయర్ వన్స్తోనే ఒక వికెట్ కూడా తీశాడు. చాలా తెలివిగా హీ వాజ్ వర్కింగ్ అప్ గుడ్ పేస్. 147, 143 అలా క్లాక్ చేస్తున్నాడు. అట్ ది సేమ్ టైం సడన్గా ఈ స్లిప్స్ ఇన్ స్లోయర్ వన్ విత్ క్లవర్ వేరియేషన్స్ ఆఫ్ పేస్ ఉన్నాయి అతని దగ్గర. అది చాలా బాగా పనిచేసింది. మార్కండే ఈజ్ ద మ్యాన్ హూ స్టార్టెడ్ దిస్ లైన్. సన్ రైజర్స్ తమ పవర్ ప్లేలో 76 రన్స్ చేశారు. 72 చేసినట్టు, 72 or 76. దానికంటే 3-4 రన్స్ ఎక్కువ చేశారు ఆర్సీబీ వాళ్ళు. విరాట్ కోహ్లీ లుక్ ఇన్ గ్రేట్ టచ్, చాలా అగ్రెసివ్ ఇంటెంట్ విరాట్ కోహ్లీ కనిపించి. ఫ్యాక్ట్ కూడా అలాగే ఇద్దరు చాలా అగ్రెసివ్గా స్టార్ట్ చేశారు పవర్ ప్లేలో. ది వెంట్ ఆఫ్టర్ ది బౌలర్స్, ఎవరిని కూడా ఖాతరు చేయలేదు. బౌలర్ల మీద విరుచుకుపడ్డారు ఇద్దరు. సో సన్ రైజర్స్ కంటే ఒక 3 రన్స్ ఎక్కువ చేసేవారు పవర్ ప్లేలో. కానీ మార్కండే ఫస్ట్ ఓవర్లో ఈ బౌలింగ్ గుగ్లీ స్లోగా వేశాడు. ఐ థింక్ 83-84 స్పీడ్లో వేశాడు. ఆ గుగ్లీని కూడా రీడ్ చేసినట్టున్నాడు హ్యాండ్ ఇచ్చే విరాట్ కోహ్లీ, బికాస్ హీ వాజ్ ట్రైంగ్ టు ప్లే విత్ టర్న్తోనే ఆడే ప్రయత్నం చేశాడు. కానీ ఆ స్లోనెస్ వల్ల హీ వాజ్ బీటన్ అండ్ హిస్ లెగ్ స్టంప్ వాజ్ నాక్ బ్యాక్. దట్ వాజ్ ది సెట్ బ్యాక్. ఎక్కడ అది? ఐ థింక్ 80 దగ్గర విరాట్ కోహ్లీ అవుట్. అక్కడి నుంచి స్లైడ్ స్టార్ట్ అయ్యింది. విల్ జాక్స్ అన్ఫార్చునేట్ బౌలర్ చేయి తగిలి రన్అట్ అయ్యాడు నాన్ స్ట్రైకర్ ఎండ్లో. మోస్ట్ అన్ఫార్చునేట్ వే ఆఫ్ డిస్మిసల్. తప్పే లేదు, క్రీజ్ నుంచి బయటకు వస్తారు కదా కొంచెం రన్ తీసే ప్రయత్నంలో. బౌలర్ ఫ్యాట్ డూప్లెసీ కొట్టిన షాట్ డైరెక్ట్గా బౌలర్ చేతి తగిలి డిఫ్లెక్ట్ స్టంప్స్ మీదకి వెళ్ళింది. దానికి ఏం చేయలేదు, బ్యాడ్ లక్ అది. రజత్ పడితే తొందరగా అవుట్ అయిపోయి వికెట్లు పడ్డాయి. సో ఈవెన్ ఫాఫ్ డూప్లెసీ అవుట్ అయ్యాడు, సౌరవ్ చౌహాన్ ఫస్ట్ బాల్కి అవుట్ అయ్యాడు. కమిన్స్ వాజ్ ది మ్యాన్ హూ గాట్ దోస్ 2 వికెట్స్. సో కమిన్స్ ఎఫెక్టివ్నెస్ అక్కడ మనకు కనిపించింది. ఇట్ వాస్ వెరీ ఎఫెక్టివ్.
ఈవెన్ అతను లాస్ట్లో వచ్చినప్పుడు కూడా 2 ఓవర్లో 46 రన్స్ వెళ్ళిన తర్వాత అతను వచ్చి మళ్ళీ మహిపాల్ లోమ్రో వికెట్ తీశాడు. సో కమిన్స్ వాజ్ వెరీ ఎఫెక్టివ్, మార్కండే వాజ్ వెరీ ఎఫెక్టివ్. వాళ్ళు కూడా రన్స్ ఇచ్చారు. మార్కండే లాస్ట్ ఓవర్లో రన్స్ ఇచ్చాడు, కమిన్స్ కూడా తన లాస్ట్ ఓవర్ రన్స్ ఇచ్చాడు. బట్ బోత్ ఆఫ్ దెమ్, అదే క్లాస్ అని కూడా లాస్ట్లో చెప్పింది ఏంటంటే మ్యాచ్ తర్వాత, అలాంటి బ్యాటింగ్ పిచ్ పైన ఒక 5 ఓవర్లు బాగా వేస్తే చాలు, మా బౌలర్స్ 5 ఓవర్లు బాగా వేసారు, ఓవర్ బాగా వేశారు. భువనేశ్వర్ కుమార్ బౌల్డ్ 1 ఓవర్ వెరీ వెల్ ఇన్ ద డెత్. సో దానివల్ల దేవర్ మచ్ బెటర్. అయితే 2 టీమ్స్ మధ్య పెద్ద తేడా మనకు కనిపించదు. ఆ స్లంప్ ఆర్సీబీ ఎక్కడ ది లాస్ ద ప్లాట్ అంటే విరాట్ కోహ్లీ అవుట్ అవడం వాళ్ళకి మేజర్ డ్యామేజ్. విరాట్ కోహ్లీ లుక్ ఇన్ గ్రేట్ టచ్, రిస్టీ స్లో ప్లే ఈ సీజన్లో అతను మనం చూస్తున్నాం. ముఖ్యంగా స్లాక్ స్వీప్స్ చాలా బ్రహ్మాండంగా కొడుతున్నాడు. అండ్ హీఈస్ లుకింగ్ ఇన్ అగ్రెసివ్ టచ్లో కనిపించాడు విరాట్ కోహ్లీ. ఫ్యాఫ్ ఆఫ్ 62 చేశాడు. కానీ అదే వాళ్ళకి వికెట్లు ఒక 42 రన్స్ తేడాలో 5 వికెట్లు పడిపోయాయి. 122 for 5 అయిపోయారు. అక్కడ ఆల్మోస్ట్ క్లోజ్ అయింది అనుకున్నాం. కానీ ఒక హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్ విత్ మహిపాల్ లోమ్రో, who also batted brilliantly, and this man DK, who never said die. ఎప్పటికీ ఎప్పుడు ఒప్పుకోరాదురా ఓటమి అని చెప్పి మన ఈయన సిరివెన్నెల ఒక పాట రాసాడు. అలాగే ఓటమి ఒప్పుకోలేదు, ఒప్పుకోకుండా 6లు బాగుతూనే ఉన్నాడు. 6లు 4లు ఏ బౌలర్ని, భువనేశ్వర్ కాదు, ప్యాట్ కమిన్స్ కాదు, ఎవరు వచ్చినా కూడా వాళ్ళ మీద ఎదురుదాడి చేస్తూనే ఉన్నాడు. లోమ్రోని ప్యాట్ కమిన్స్ అవుట్ చేసిన తర్వాత అనుజ్ రావత్తో హీ స్టిచ్ 1 more పార్ట్నర్షిప్. సో లాస్ట్లో ఏంటంటే అది లాస్ట్ 3 ఓవర్స్లో మోర్ దెన్ 20 రన్స్, 25 రన్స్ కొట్టాలి ఓవర్కి. అయినా కూడా డీకే ఉన్నంత వరకు సన్ రైజర్స్ సమ్మాన్ గుండెలు పీచ్ అంటూనే ఉండుంటాయి. ఎందుకంటే హీ వాజ్ బ్యాటింగ్ లైక్ ఎ డ్రీమ్. అంత ప్రతి ఓవర్లో 2-3 6లు కొడుతున్నాడు, 4లు కొడుతున్నాడు. నిజంగా అవన్నీ కూడా ఏంటంటే అది స్లాగింగ్ కాదు, బండబాదులు కాదు, అవన్నీ కూడా చాలా క్లినికల్. అతను ది వే హీ పిక్స్ అప్ ద గ్యాప్స్ ఎలా దొరకపుచ్చుకుంటాడు ఫీల్డ్లో అనేది నిజంగా అమేజింగ్. అతని ఎబిలిటీ ఎక్కడి నుంచో ఒక బౌండరీ మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు. సో అది అతనుకున్న ప్రత్యేకత. అండ్ హీ హాస్ హోల్ రేంజ్ ఆఫ్ షాట్స్. స్పిన్ బాగా ఆడతాడు, స్పిన్లో ఎక్కువగా ఈ మధ్యకాలంలో స్పిన్ సరిగ్గా ఆడలేదు, ఆ స్వీప్ షాట్ ఆడతాడు బాగా. సో హీ కెన్ గెట్ యూ అ బౌండరీ ఫ్రమ్ ఎనీవేర్. అది అతనుకున్న ప్రత్యేకత. సో అతను ఆడిన ఆటతో అతను అవుట్ అయ్యే వరకు పెనల్టిమేట్ ఓవర్లో నటరాజన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. నటరాజన్ ఆల్సో వెంట్ ఫర్ రన్స్, బట్ నటరాజన్ లుక్ గుడ్. యాక్చువల్లీ నటరాజన్ కూడా బెటర్గా బౌలింగ్ వేసాడని చెప్పాలి. వర్కర్స్ అంత వర్కౌట్ కాలేదు ఆ పిచ్ మీద. ఎందుకంటే మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఇస్ వెరీ వెరీ లెస్ ఆ పిచ్ పైన. అలాంటి పిచ్ పైన ఎవ్రీ బౌలర్ వెంట్ ఫర్ రన్స్, బట్ సన్ రైజర్స్ బౌలర్స్ వర్ మచ్ క్లవర్, లెడ్ బై దర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్. ప్యాట్ కమిన్స్ వన్స్ అగైన్ ప్రూవ్డ్ దట్ ఈస్ సచ్ ఎ గుడ్ బౌలర్. 3 wickets వచ్చిన అతనికి. సచ్ ఎ గుడ్ బౌలర్ దిస్ సీజన్. హీఈస్ లీడింగ్ ద టీమ్ వెరీ వెల్. సమాధ్ లాంటి వాళ్ళు ఎప్పుడు బాగా ఆడిన వాళ్ళు, దే ఆర్ హ్యావింగ్ అ వండర్ఫుల్ సీజన్ దిస్ టైమ్. అభిషేక్ శర్మ, ఎవ్రీబడి ఈస్ పర్ఫార్మింగ్ ఫర్ సన్ రైజర్స్. బౌలింగ్లో కొంత కోర్స్ ప్రాబ్లం ఉండొచ్చు, కానీ అది ఏంటంటే పిచ్లు కూడా అలాగే దొరుకుతున్నాయి. బట్ మేనేజ్ టు విన్ దిస్ మ్యాచ్. 25 రన్స్ తేడాలో గెలిచారు. వీళ్ళు 287 చేస్తే వాళ్ళు 262 చేశారు. ఎప్పుడు లేని రన్స్ వచ్చాయి, ఎప్పుడు లేని 6లు వచ్చాయి. ఐపీఎల్లో అత్యధిక స్కోర్. తమ రికార్డుని తమే బద్దలు చేసుకున్నారు సన్ రైజర్స్ వాళ్ళు. బోల్డ్ రికార్డ్స్ అక్కడ ఉన్నాయి. బట్ నెట్ రన్ రేట్ అంత ఇంప్రూవ్ కాదు. 4th పొజిషన్ అలాగే ఉన్నారు. అదొక్కటే కొంచెం ఏంటంటే బౌలింగ్లో ఉన్న ల్యాక్ ఆఫ్ స్టింగ్ వల్ల సన్ రైజర్స్ కొత్త. బట్ వాళ్ళకి బ్యాటింగ్లో ఉన్న ఆ బలం మాత్రం ట్రిమెండస్. మోస్ట్ ఎక్సైటింగ్. వీళ్ళు ఎక్కువ మ్యాచ్లు గెలవకపోవచ్చు, 6 మ్యాచ్లు 4 గెలిచారు. కానీ సన్ రైజర్స్ ఇస్ ద మోస్ట్ ఎక్సైటింగ్ యూనిట్. ఈసారి చాలా ఎక్సైటింగ్గా టీమ్గా కనిపిస్తుంది సన్ రైజర్స్. చాలామంది కొత్త ఫ్యాన్స్ కూడా తయారై ఉంటారు సన్ రైజర్స్. అంత బాగా ఆడుతున్నారు సీజన్లో. థ్యాంక్స్ టు క్లాసన్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అండ్ ఆల్. నాట్ టు మెన్షన్ నితీష్ కుమార్ రెడ్డికి ఈసారి క్యాచ్ పట్టాడు కానీ అతను బ్యాటింగ్ రాలేదు. సో సన్ రైజర్స్ తన వండర్ఫుల్ జాబ్. ఆర్సీబీ అక్కడ వాళ్ళ డెన్లో, ఎందుకంటే మస్ట్ విన్ మ్యాచ్ వాళ్ళకి. ఎందుకంటే ఇన్ని మ్యాచ్లు ఓడిపోతే, ఆడిన 7 మ్యాచ్లు 6 మ్యాచ్లు ఓడిపోతే చాలా కష్టం కదా. వాళ్ళు ఇంకా ఇక్కడి నుంచి వాళ్ళ ప్లే ఆఫ్ ఆశలు చాలా థిన్గా ఉంటాయి. వరుసగా 5 మ్యాచ్లు ఓడిపోవడం కూడా అంత ఆశామాషి విషయం కాదు. అయినా కూడా సన్ రైజర్స్ వాళ్ళకి ఎలాంటి ఛాన్స్ ఇవ్వలేదు. నిజంగా కుమ్మేశారు. అలాగే కదా, మామూలుగా కదా. సో వాళ్ళ 287 కూడా విల్ బీ ఇన్ డేంజర్. ఎందుకంటే దే హ్యావ్ టు ప్లే సమ్ మోర్ మ్యాచెస్ కాబట్టి ఖచ్చితంగా మరొక మంచి బ్యాటింగ్ ట్రాక్ దొరికితే అది సన్ రైజర్స్ విల్ ఓవర్టేక్ దేర్ ఓన్ స్కోర్. 300ని తీసుకురాగల ఎబిలిటీ
క్లాసన్ అండ్ కోకి ఉందని చెప్పి నాకు అనిపిస్తుంది. సో ఐ హోప్ యూ ఎంజాయ్ ది మ్యాచ్ అండ్ థ్యాంక్స్ సన్ రైజర్స్ ఫర్ ఆల్ ది ఎంటర్టైన్మెంట్ అండ్ డీకే యు ఆర్ ఎ రియల్ ఛాంపియన్. టేక్ ఏ బాల్.